ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం మార్చి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వారి నుండి కొంత భాగం తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో చేసినటువంటి దాని తర్వాత భాగం ఇది. సాయిరామ్. ఈ 10 లక్షణములు సంక్షిప్తంగా తెలుపవలనన్న పాలు పెతుకుట మొదలుకొని వెనముద్ద చేయి వరకు చేయవలసిన పనులన్నీ అవసరమే. ఆయా పనుల స్థితికి తగిన గతికి ఈ నామములు. కానీ అన్నింటిలో ప్రధానము వెన్నముద్దయే. దాని కొరకే ఈ పై 10 విధముల లక్షణములు చేయవలసి వచ్చును. అట్లనే ఆ శ్రమ తత్వస్థితి కొరకే సర్గ విసర్గాది వర్ణనము. దీనిని కృతి ఒక్కొక్క చోట ఒక్కొక్క వాక్యము చేతను తాత్పర్యము చేతను సాక్షాత్ రూపము వర్ణింపబడినది అని సూచి తెలుపగా పరీక్షిత్ మహారాజు తిరిగి మరొక ప్రశ్న గదరించి, ప్రభు, నా ప్రశ్నలు పురాణ సంబంధములైనవని సెలవిచిరి. అట్లా తమరు నాకు ఏ పురాణము తెలుపగలుగుతున్నారు? ఆ పురాణములో ఉండవలసినటువంటి దశలక్షములను తెలిపినన్నా నన్ను ఆనందపరచుమని ప్రార్థించగా శుకుడు తిరిగి వివరించుటకు విద్యుక్తుడై, మహారాజా వినుము. నేను నీకు శ్రీమద్భాగవత పురాణము చెప్పదలించి తిని అందులో నీవు అడిగిన సమస్త ప్రశ్నలకు సమాధానములున్నవి. దీనికి మించిన పురాణము మరొకటి లేదు. అందుకు గల దశ లక్షణములలో మొదటిదైన సర్గమునకు సరి అని అర్థము తెలుపుదును. సావధానము మనస్కుడవై వినము. సత్వరజస్తమో గుణములు సమానముగా ఉన్న దానిని ప్రకృతి అందురు. మూల ప్రకృతి వలన పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అనేటువంటి పంచభూతములను, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులను పంచ తన్మాత్రలను, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలను పంచ కర్మేంద్రియములను, చెవులు, చర్మము, కన్నులు, నాలుక, ముక్కులను పంచ జ్ఞానేంద్రియములను, మనస్సును, మహదాంకారములు 2-3 తత్వములు ఎప్పుడు ఉద్భవించునో అప్పుడు దానిని సర్గమని అందురు. ఇక రెండవదైన విసర్గమనగా విశేష రూపమగు సర్గమునకే విసర్గమని అందురు. చిత్ర విచిత్ర కర్మలు నచుచు అసంఖ్యాక జీవులను ఉత్పత్తి చేయుటే విసర్గమని అందురు. అది విరాట్ పురుషుని సంబంధము. స్థానమనగా లోకమన ఏ వస్తువు పుట్టినను వాటికి కొన్ని హద్దులు ఏర్పరచుకున్నా ఆ వస్తువులు వృధా అయిపోవును. అందుకై ఉత్పన్నమైనటువంటి వస్తువుకు హద్దులు ఏర్పరిచి ఆ వ్యక్తులు ఆయా హద్దులు మీరకుండునట్లు చేయుటకే స్థానమని అందురు. ఉదాహరణకు ఒకటి తీసుకుందాం. ఒక యంత్రము గలదు, దానికి తాళము తిప్పినా నడవగలదు. కానీ దాని హద్దులో నడిపితేనే అది అదుపులో ఉండగలదు. లేకున్నా ఇష్టం వచ్చినట్లు పోయి ప్రమాదమునకు గురి అవును. ఇట్టి అదుపునే స్థానమని అందురు. పోషణం అనగా సులభంగా తెలుపలేన దైవానుగ్రహం అనే పోషణ అనవచ్చును. సృష్టి కార్యములను పోషణ చేతనే జరుగుతున్నవి. చెట్టును నాటి దానికి తగిన పోషణ జరపడమన్నా అది వృద్ధి కాదు కదా. సాయిరామ్. సశేషం. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.